భార్య పిల్లలను జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కిద్దామని చెప్పి కొవ్వూరు బస్ స్టాండ్ కి నవ్వుతూ వస్తే అని ఇక్కడ జరిగిన సన్నివేశాలు చూసే కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. కోపం, బాధ, ఆవేశం అన్ని వచ్చినాయి గురువు గారు. ఏం జరిగింది మొత్తం చెప్తాను గురువు గారు. భార్య పిల్లలతో వాళ్ళ అమ్మగారింటికి హైదరాబాద్ వెళ్తుంది. 4 రోజుల వరకు రాదని చెప్పి ఓ పక్కన నవ్వు వచ్చేస్తుంది కానీ ఆపుకుంటున్నాను. భార్య మాత్రం మీరేం యాక్టింగ్ చేయక్కలేదు, మీ హ్యాపీనెస్ నాకు తెలిసి అంటుంది. ప్లాన్ ఏంటంటే ముందు జంగారెడ్డిగూడెం వెళ్ళి అక్కడ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీతో హైదరాబాద్ బస్సు ఎక్కాలి. లగేజ్ ఎక్కువ ఉంది కదా, భార్య పిల్లలను జంగారెడ్డిగూడెం బస్సు ఎక్కిద్దాం ఇక్కడికి వస్తే వచ్చిన ప్రతి బస్సు కూడా చాలా రష్ గా ఉంది. లోపల చాలా మంది బస్సు ఎక్కలేక మళ్ళీ వెనక్కి వచ్చేస్తున్నారు. ఆ కళ్ళ ముందే జంగారెడ్డిగూడెం బస్సు వచ్చింది కానీ ఎక్కడానికి ఛాన్స్ లేదు. అసలు ఏంటి ఘోరం, ఇదంతా ఫ్రీ బస్ ఎఫెక్ట్ అని అర్థమైంది. సిచ్యువేషన్ చూసి నాకేం అర్థమైందంటే రోజు ఉద్యోగాల కోసం చదువుల కోసం వెళ్లి లేడీస్ కి ఫ్రీ బస్సు చాలా బాగా ఉపయోగపడుద్ది. ఇందులో సందేహం అయితే లేదు. కానీ రోజు బస్సులు ఇలా విపరీతమైన రద్దీగా ఉండడం వల్ల ఎందుకు వచ్చిన ఫ్రీ బస్సు రా బాబు, ఇలా రోజు వెళ్ళలేమని చెప్పి అందరూ అనుకుంటారు. వెళ్ళినా ప్రశాంతంగా వెళ్ళలేకపోతున్నామని లేడీస్, టికెట్ తీసుకుని మరి ఇంత ఇబ్బంది పడుతున్నామని జెంట్స్ ఖచ్చితంగా బాధపడతారు. ఇది గవర్నమెంట్ మీద పాజిటివ్ కాస్త నెగిటివ్ గా వెళ్లే అవకాశం ఉంది. బాగా రద్దీగా ఉన్న ఏరియాలను గుర్తించి అక్కడ ఎక్స్ట్రా బస్సెస్ వేస్తే అప్పుడు ఫ్రీగా వెళ్ళగలుగుతారు. మళ్ళీ వచ్చిన జంగారెడ్డిగూడెం బస్సు కూడా నా భార్య పిల్లల్ని ఎక్కించలేకపోయాను రద్దీ వల్ల. ఏలూరు బస్సులు మాత్రం వరుసగా 4-5 వచ్చేసినాయి. ఫస్ట్ 3 బస్సులు చాలా రద్దీగా ఉన్నాయి, కానీ తర్వాత 2 బస్సులు ఖాళీగా వెళ్ళినాయి. జంగారెడ్డిగూడెం 2 బస్సులే వచ్చినాయి, అందుకే అంత రద్దీగా ఉంది. మాత్రం ఏదోలా లగేజ్ వేసుకుని జంగారెడ్డిగూడెం బైక్ మీద వెళ్ళిపోయాం. ఇంకా ఇక్కడ కూడా మా వైఫ్ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎక్కింది ఆర్టీసీ బస్సే. ఇది నాన్ ఏసీ స్లీపర్, టికెట్ 800. బస్సు రన్నింగ్ లో ఉన్నంత సేపు చల్లగా ఉంటది, ఆగిపోతే మాత్రం ఉడుగ్గా ఉంటది లోపల. ప్రైవేట్ బస్సులకి ఏ మాత్రం తీసుకోకుండా చాలా బాగుంది లోపల ఇంటీరియర్ మొత్తం. విండోస్ ఓపెన్ అయిపోతే ప్రమాదాల టైంలో ఈజీగా కింద దిగేయచ్చు. వదిన గారు వెళ్ళిపోతుందని చెప్పి అన్నయ్య గారికి నవ్వు వచ్చేస్తుంది కానీ మేనేజ్ చేస్తున్నారు. భార్య పిల్లలు అందరూ అలా బస్సు ఎక్కిన వెంటనే చాలా రోజుల తర్వాత కొంచెం ఫ్రీడమ్ వచ్చిన మాకు సంతోషంలో నోరు తీపి చేసుకుందాం అని చెప్పి నేను అన్నయ్య గారు బత్తాగా చూసి తాగాము. గురువు గారు మ్యాటర్ ఉంటానండి మరి.